తిరుమలలో ఏ సేవకు ఏ దర్శనానికి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి అనే వివరాలు మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. గ్యాప్ అవసరం లేని దర్శనాలు ఏవంటే ఉచిత దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, ఆన్లైన్ లక్కీ డిప్ తర్వాత ఆఫ్లైన్ లక్కీ డిప్లో పాల్గొనడానికి, తిరుమల ఆఫ్లైన్ రూమ్ నెక్స్ట్ డే తిరుపతిలో ఆఫ్లైన్ రూమ్, తిరుమల ఆన్లైన్ రూమ్ నెక్స్ట్ డే తిరుపతి ఆన్లైన్ రూమ్. ఒకరోజు గ్యాప్లో మీరు బుక్ చేసుకోవాల్సిన సేవలు, అకామిడేషన్ తిరుమలలో నవనీత సేవ, పరకామణి సేవ, శ్రీవారి జనరల్ సేవ పూర్తి ఆగిన వెంటనే ఒక్కరోజు గ్యాప్తో ఆఫ్లైన్ లక్కీ డిప్లో పాల్గొనవచ్చు. అటు తర్వాత 30 days గ్యాప్ ఉండాల్సిన సేవలు ఏంటంటే ఉచిత SSD బార్ DD దర్శనం టోకన్స్, 300 SCD దర్శనం, 500 వర్చువల్ దర్శనం, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం, 1 సంవత్సరం లోపు పిల్లల దర్శనం, తిరుమల ఆన్లైన్ రూమ్ బుకింగ్, తిరుపతి ఆన్లైన్ రూమ్ బుకింగ్, తిరుమల ఆఫ్లైన్ రూమ్ బుకింగ్, తిరుపతి ఆఫ్లైన్ రూమ్ బుకింగ్. 90 days గ్యాప్ ఉండవలసిన సేవలు అంగప్రదక్షిణం, సీనియర్ సిటిజన్స్, మెడికల్ కేస్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ. 180 days గ్యాప్ ఉండవలసిన సేవలు ఏవంటే ఆన్లైన్ లక్కీ డిప్స్, ఆఫ్లైన్ లక్కీ డిప్స్, ఆర్జిత సేవ, ఇందులో ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం. ఈ వివరాలు మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటాయన్నది మా అభిప్రాయం. థ్యాంక్ యూ.